హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే మన కార్తిక్ పుల్లయ్య గారు సెప్టెంబర్ 2న ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారు కదా. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది అండ్ ఆయన ఈరోజు ఏం చెప్పారు వీడియోలో అనేది కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కార్తిక్ పుల్లయ్య గారు వచ్చేసి మనకి చెప్పిన విషయం ఏంటి అని అంటే ఈరోజు ఏం లేదండి, మనకి అశోక్ శ్రీనిధి అనే వ్యక్తి మన మీద కేసు వేశారు కదా. ఆ కేసుకి సంబంధించిన వివరాల గురించి మాట్లాడారు. ఆ తర్వాత అందరూ అశోక్ శ్రీనిధి కానీ కొంతమంది వ్యక్తులు కానీ పేమెంట్స్ ఎలా ఇస్తారు, పేమెంట్స్ ఇవ్వలేరు, కంపెనీలో ఫండ్స్ లేవు అది ఇది అన్నారు కదా. దానికి సంబంధించి ఫండ్స్కి సంబంధించిన ఫుల్ క్లారిటీ అనేది ఎంత ఉన్నాయి అకౌంట్లో, ఎంత అమౌంట్ అనేది ఇప్పటివరకు కంపెనీలో వచ్చింది, ఎంత అమౌంట్ అనేది కంపెనీ అందరి ప్రజలకు ఇచ్చింది, ప్రజెంట్ కంపెనీలో ఎంత అమౌంట్ ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బయటికి వచ్చిన తర్వాత ఎండి సారు కంపల్సరీ అందరికీ పే అవుట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వగలరు, ఇస్తారు అనేది ఆయన క్లారిటీగా చెప్పారు. కంపెనీలో కంపల్సరీ ఫండ్స్ ఉన్నాయని, అవసరమైతే అప్పు తెచ్చైనా అందరికీ పేమెంట్స్ ఇవ్వగలదని, ఇప్పుడు పిలిచి మరి ఈ కంపెనీకి ప్రతి ఒక్క బ్యాంకు అప్పు ఇస్తుందనేసి, ఫండ్స్ తీసుకోవచ్చు అనేసి, లోన్స్ తీసుకోవచ్చు అనేసి, ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అనేసి ఆయన చెప్పారనమాట. సో ప్రతి ఒక్కరికి ఫండ్స్ అనేవి అయితే ఖచ్చితంగా ఉన్నాయి అనేసి మన కంపెనీలో 100% ఫండ్స్ అయితే ఉన్నాయి. వచ్చిన తర్వాత కంపెనీ నుంచి కంపల్సరీ ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది వస్తుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈరోజు సెప్టెంబర్ 2న ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పారు కదా. ఆ సర్ప్రైజ్ ఏంటి అని అంటే ఎండి సార్కి బెయిల్కి సంబంధించి అప్లై చేయడానికి కావాల్సిన అన్ని వివరాలు అన్ని వివరాలు సిద్ధం చేసుకోవడం జరిగింది. రేపు మార్నింగ్ బెయిల్కి అనేది అప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 12 మనకి 60 days టైం పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 3rd బుధవారం రోజున మంగళవారం 3rd బెయిల్కి అనేది అప్లై చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పారు. అదే అంట గుడ్ న్యూస్. సో రేపు సార్ బెయిల్కి అప్లై చేస్తున్నారు. బెయిల్కి కావాల్సిన అన్నీ ఏమేమైతే కావాలో అవన్నీ సిద్ధమైపోయాయి అనేది అయితే ఈరోజు చెప్పారు. రేపు బెయిల్కి అప్లై చేస్తున్నారన్న విషయాన్ని చెప్పారు. సో రేపు బెయిల్కి సంబంధించిన వివరాలు రేపు వీడియోలో నేను చెప్తాను అని చెప్పారు. సో ఇదే అండి ఈరోజు కార్తిక్ పుల్లయ్య గారు చెప్పిన విషయాలు. మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను. సో బెయిల్ రేపు అప్లై చేస్తున్నారండి. బెయిల్ అనేది అప్లై చేయడం రేపు చేస్తున్నారు. బెయిల్ అప్లై చేయడానికి కావాల్సినవన్నీ మాత్రం అన్నీ సమకూరాయి, సిద్ధంగా ఉన్నాయన్నమాట. రేపు వెళ్ళి బెయిల్కి అప్లై చేస్తారు. సో ఇవాళ ఎందుకు అప్లై చేయలేదంటే ఈరోజు నైట్ 12 60 days అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి రేపటికి బెయిల్ అప్లై చేయడానికి పాసిబుల్ ఉంది కాబట్టి రేపు అప్లై చేస్తున్నారనమాట. ఓకేనా. అందరికీ అర్థమైంది అనుకుంటా. రేపు కార్తిక్ పుల్లయ్య గారు ఏదైతే చెప్తారో అది మీకు నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.